ఈ చాక్లెట్లు ఎంత ముద్దొస్తున్నాయో. అంకుల్ అమెరికా నుండి తెచ్చారట. నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి. ఎంత రుచిగా ఉన్నాయో. ఓచ్, చాక్లెట్ల పైన బాదం పప్పు కూడా ఉందే. భలే భలే. ముందుగా ఇది తినేస్తా. భలేగా ఉంది. అన్ని నేనే తినేస్తా. అమ్మ చెప్పిందిగా ఎవ్వరికీ ఇవ్వద్దని. అందుకే నేనే అన్నే తినేస్తా. ఇక్కడ ఎవ్వరు లేరుగా. లేరు కాబట్టి ఎవ్వరు చూడకముందే గబగబా తినేయాలి. గబగబా తినేస్తే ఏం రుచి ఉంటుంది? నెమ్మదిగా ఒక్కొక్కటి తింటేనే కదా కమ్మగా మజాగా ఉండేది. సరే, ఒక్కొక్కటి తింటా. మరి ఎవరైనా వస్తేనో? వస్తే రాని, గబగబా దాచుకుంటా. ఒకవేళ వాళ్ళు చూసి తమకు ఇవ్వమంటేనో? అస్సలు ఇవ్వను. ఇవన్నీ నావే, అన్నీ నాకే. అమ్మ చెప్పిందిగా, నేనే అన్ని తింటా. హలో మేడం, ఏమిటి ఒక్కరే ఆ మూలన కూర్చొని మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు? అబ్బా, వచ్చాడే రాక్షసుడిలా. ఎవరు? ఓహో, తమరా? ఏంటి ఇలా వచ్చావు? ఏం, నాతో నీకేమైనా పనా? ఏం, మేం రాకూడదా? ఏంటో మేడం గారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. నేనేం మేడం కాదు. అంత ఎకశక్యాల అవసరం లేదు. పెద్ద ఆరిందల్లా అలా మూలన కూర్చొని నీలో నీవే మంతనాలు పడుతుంటే ఏమనాలి? నేనేం మంతనాలు పడటం లేదు. అరేరే, ఏమిటి ప్రవీణ్, స్వప్నతో ఏదో గొడవ పడుతున్నట్టున్నావు? గొడవ పడుతోంది స్వప్ననే అనుకుంటా. చూస్తుంటే కనిపించటం లేదా? అవును స్వరూప, ఎందుకమ్మా అలా ఉన్నావంటే తగాద వేసుకుంది. ఓస్, అంత మాత్రానికే తనకు కోపం వచ్చిందా? ఏదో చిన్నపిల్ల, పోనిద్దురు. నేనేం చిన్నపిల్లను కాదు. మీ మాదిరే స్కూల్కి వెళ్తున్నా. అందుకే కదా మేడం అని పిలిచాను. మేడం అంటే తప్ప మరేమనాలి? స్వప్న అనాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సరే స్వప్న, అందరు స్వప్నను స్వప్న అనే పిలవాలి. స్వప్నను స్వప్న అని పిలవక ఇంకేమని పిలుస్తాం కదా స్వప్న? ఇంతకు అసలు విషయం ఏమిటంటే తనేదో దాచుకుంది. పైగా తనలో తానే ఏదో మాట్లాడుకుంటోంది. అవునా అమ్మ దొంగ? ఏంటిది? ఏం దాచుకున్నావు? ఏదో ఒకట్లే. ఇంతకు మాస్టారు గారు ఇంకా రాలేదా? రాలేదు. పిల్లలు, ఇదిగో వచ్చేసా. ఏమిటి పిల్లలు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే మాస్టారు. ఏం లేదు, చాలా సేపు అయింది. వీళ్ళే ఇప్పుడొచ్చారు. అలాగా చిట్టి తల్లి, బోర్ కొట్టిందా? సరే, మరి నేను వచ్చేసానుగా. ఈరోజు మీకొక మంచి కథ చెబుతాను. ఏం కథ మాస్టారు? అబ్రహాం కొడుకు ఇస్సాకు గురించే కదా? అవునర్రా. అబ్రహాముకు 100 ఏళ్ల వయస్సులో అతని భార్య సారాకు 90 సంవత్సరాల వయస్సులో ఇస్సాకు పుట్టాడు కదా. వాళ్ళు ఇస్సాకును ఎంతో ప్రేమగా గారాబంగా పెంచుకుంటున్నారు కదా. అప్పుడు దేవుడు అబ్రహాముకు ఓ పరీక్ష పెట్టాడు కదా. అవును, ఈసాకును తనకు బలిగా సమర్పించమంటాడు. అబ్రహము అలాగే చేయబోతే దేవుడు అతని విశ్వాసానికి మెచ్చి ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలిని బలివ్వమంటాడు కదా మాస్టారు? శభాష్ స్వప్న, చక్కగా చెప్పావు. అలా దేవుడు అబ్రహామును ఇస్సాకును దీవించి పంపుతాడు. ఆ తర్వాత సారా తన 127 ఏళ్ల వయస్సులో మరణించింది. ఇస్సాకు పెరిగి పెద్దవాడై వివాహ వయస్సుకు చేరుకుంటాడు. అయ్యో, అయితే సారా తన కొడుకు పెళ్లి చూడలేదన్నమాట. అవును. ఇస్సాకుకు 40 సంవత్సరాల వయస్సొచ్చినప్పుడు అబ్రహాము అతనికి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే ప్రస్తుతం తాను ఉంటున్న కనాను దేశ పిల్లను కాకుండా నిజదేవుణ్ణి ఆరాధించే తన స్వదేశంలోని తన బంధువుల పిల్లను తెచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అందుకని తన ఇంటి పెద్ద సేవకుని పిలిచి తన బంధువులుండే దేశానికి వెళ్లి ఒక మంచి పిల్లను చూసి వెంటబెట్టుకురమ్మని చెప్పి పంపిస్తాడు. మరి మాస్టారు, ఆ సేవకుడు మంచి పెళ్లి కూతురుని ఎలా కనుక్కుంటాడు? అతనికి అక్కడ ఎవరైనా తెలుసా? లేదు, కాని దేవుడు తనకు సహాయపడతాడని అబ్రహాము అతనికి చెప్పి పంపిస్తాడు. అతను 10 మేలు రకమైన ఒంటెలను తీసుకుని బయలుదేరి అబ్రహాము తోబుట్టు అయిన నాహోరు నివసించే ఊరును చేరుకుంటాడు. అప్పటికి సాయంకాలమైంది. ఊళ్ళో స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి ఊరి బయట ఉన్న బావి దగ్గరికి వచ్చే సమయం. అప్పుడా సేవకుడు తన ఒంటెలను బావి దగ్గర ఉంచి దేవుణ్ణిలా ప్రార్థించాడు.
ఓ అబ్రహాము దేవా, ఇదిగో నేను ఈ నీటి బుగ్గ దగ్గర నీ దాసుడి ఆనతిపై నిలబడి ఉన్నాను. ఈ ఊరి పడచులు నీటి కోసం వస్తున్నారు. వారిలో నీ సేవకుడైన ఇస్సాకు కోసం నీవు ఏర్పాటు చేసిన పడచును నేను గ్రహించేలా సహాయపడు. నేను అడగగానే నాకు, నా ఒంటెలకు నీళ్లు పోసే అమ్మాయే నీవు ఎన్నుకున్నదని తెలుసుకుంటాను. కనుక ఈ విధంగా నీవు నా యజమానిపై అనుగ్రహం చూపించావని గ్రహిస్తాను అని ప్రార్థించాడు. ఇదేదో బాగా ఉంది కదా మాస్టారు. ఇంతకు అతను ఇస్సాకుకు కాబోయే భార్యను కనుక్కున్నాడా? ఆ అతడు ప్రార్థిస్తూ ఉండగానే భుజం మీద కడవ పెట్టుకుని ఓ అమ్మాయి అక్కడికి వచ్చింది. చాలా అందంగా ఉంది. ఆమె బావిలోకి దిగి నీళ్లతో కడవ నింపుకుని పైకి ఎక్కి రాగానే అబ్రహాము సేవకుడు ఆమెకు ఎదురుగా వెళ్లి త్రాగటానికి నీళ్లడిగాడు. ఆమె నీళ్ళిచ్చిందా మాస్టారు? లేక కొత్త మనిషిని చూసి భయపడి పారిపోయిందా? పారిపోలేదు. ఆమె తన కడవ దించి అతనికి నీళ్ళిచ్చింది. పైగా పక్కనే పడుకుని ఉన్న ఒంటెలను చూసి వాటికి కూడా నీళ్లు పోస్తానని చెప్పి బావి నుంచి నీళ్లు తెచ్చి వాటన్నింటికీ పోసింది. ఒంటెలు నీళ్లు తాగిన తర్వాత అతడు ఆమెకు బంగారు ముక్కుపొడక, ఒక జత బంగారు గాజులు ఇచ్చి, నీ పేరేమిటమ్మా? నీవు ఎవరి కూతురువి అని అడిగాడు. అందుకు ఆ అమ్మాయి తన పేరు రిబ్కా అని, నాహోరు మిల్కాల కుమారుడైన బేతూయేలు తన తండ్రి అని తెలిపింది. మాస్టారు, ఈ నాహోరు ఎవరు? నాహోరు అబ్రహాముకు తోబుట్టువు అవుతాడు. అంటే రిబ్కా నాహోరుకు మనవరాలు అవుతుంది. మరి రిబ్కానే సరైన వధువు అని అబ్రహాము సేవకుడు నిర్ణయించుకున్నాడా మాస్టారు? అది దేవుని నిర్ణయమని అతడు గ్రహించి ఆ విషయం రిబ్కా పెద్దలతో మాట్లాడాలని, రాత్రి విడిదికి వాళ్ళింట్లో వీలవుతుందా అని రిబ్కాను అడుగుతాడు. అందుకు రిబ్కా వీలవుతుందని చెప్పి ఆ విషయం ఇంట్లో చెప్పేందుకు త్వరగా వెళ్తుంది. అప్పుడు రిబ్కా తోబుట్టు అయిన లాబాను వచ్చి అతన్ని సాదరంగా తమ ఇంటికి ఆహ్వానిస్తాడు. లాబానుతో అతను వెళ్తాడు. తను, తన మనుష్యులు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేలోగా లాబాను వారికి భోజనం సిద్ధం చేయిస్తాడు. అప్పుడతను, నేను అబ్రహాము సేవకుణ్ణి, దేవుడు నా యజమానిని గొప్పగా దీవించాడు. ఇప్పుడు నేను వచ్చిన పని చెప్పకుండా భోజనం చేయను అని అన్నాడు. లాబాను చెప్పమనగానే తను ఎందుకు వచ్చింది, బావి దగ్గర రిబ్కాను ఎలా కనుగొంది వివరించి రిబ్కాను ఇస్సాకుకు భార్యగా తనతో పంపమని అడుగుతాడు. దేవుని చిత్తాన్ని కాదనే హక్కు ఎవరికుంది అంటూ లాబాను అందుకు అంగీకరిస్తాడు. రిబ్కా కూడా ఒప్పుకుంటుంది. తను వచ్చిన పని సఫలమైనందుకు అతను దేవునికి కృతజ్ఞతలు తెలిపి రిబ్కాకు, ఆమె పుట్టింటి వారందరికీ వెండి, బంగారు నగలను, ఖరీదైన వస్త్రాలను కానుకగా ఇస్తాడు. అయితే అంతా సుఖాంతమైందన్నమాట కదా మాస్టారు? అవును. అప్పుడు వారు విందారగించి రాత్రి అక్కడే పడుకుని ఉదయాన్నే తిరుగు ప్రయాణానికి సిద్ధమై తనతో పాటు రిబ్కాను కూడా వెంటబెట్టుకుని వెళ్తానంటాడు. అప్పుడు లాబాను తన సోదరిని, ఆమె పరిచారికను అబ్రహాము సేవకునితో పంపిస్తాడు. అప్పుడా సేవకుడు తాము రిబ్కాతో వస్తున్న విషయాన్ని తెలిపేందుకు ముందుగా ఒక సేవకుడితో కబురు పంపి అక్కడి నుండి కనానుకు బయలుదేరతాడు. అయితే ఇక ఈసాకు రిబ్కాల పెళ్లి అయినట్లే కదా మాస్టారు? ఇప్పుడు కాసేపు విరామం తీసుకుందామర్రా. అలాగే మాస్టారు. రండి రండి రండి. వచ్చేసాం మాస్టారు. అవును, అక్కడ వీరి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇస్సాకు సాయంత్రం తన ప్రార్థన ముగించుకుని తమ ఊరి వెలుపల మైదానంలో ఉన్న సమయంలో అబ్రహాము సేవకుడు రిబ్కాతో పాటు అక్కడికి చేరుకుంటాడు. ఇస్సాకు రిబ్కాను చూసి ఎంతో సంతోషంగా ఆమెను తన తల్లి సారా గుడారంలోకి తీసుకువెళ్తాడు. చనిపోయిన తన ఆశీస్సులకై ప్రార్థించి అక్కడే ఇస్సాకు రిబ్కాను ప్రేమతో తన భార్యగా స్వీకరిస్తాడు.
అలా ఇస్సాకు రిబ్కాల పెళ్లి జరిగిపోయిందర్రా. వావ్, చాలా బాగుంది మాస్టారు. ఇక అబ్రహము హాయిగా గాలి పీల్చుకొని ఉంటాడు కదా. అవునర్రా. ఇస్సాకు రిబ్కాల పెళ్లి జరగడంతో అబ్రహాము దేవునికి కృతజ్ఞతలు తెలిపి తన బాధ్యత తీరిపోయినందుకు ఎంతో ఆనందిస్తాడు. అలా అబ్రహాము తన ఆస్తికి ఇస్సాకుని వారసుణ్ణి చేసి తృప్తిగా తన శేష జీవితాన్ని 175 సంవత్సరాలు గడిపి నిండు ముసలిప్రాయంలో ఆనందంగా కన్నుమూశాడు. అతన్ని కూడా సారా సమాధి దగ్గరే సమాధి చేసి ఇస్సాకు ఆ తర్వాత బేర్లహాయి రోయి అనే చోట కాపురం ఉన్నాడర్రా. మరి మాస్టారు, ఇస్సాకు రిబ్కాలకు సంతానం లేదా? ఇస్సాకు రిబ్కాను ఎంతో ప్రేమించాడు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు. కాని వివాహమై 20 సంవత్సరాలు గడిచిపోయినా వారికి సంతానం కలగలేదు. సారా మాదిరే రిబ్కా కూడా తాను గొడ్రాలినేమోనని బెంగపడింది. కాని ఇస్సాకు మాత్రం దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. ఆమెకు బిడ్డలు కలగాలని ఇస్సాకు దేవుని తదేకంగా ప్రార్థించాడు. దేవుడి అతని మొరన ఆలకించాడు. రిబ్కా గర్భవతి అయింది. గర్భంలో కవలపిల్లలిద్దరూ పోట్లాడుకోవడం రిబ్కా గమనించింది. కడుపులో ఉన్నప్పుడే వారు ఇలా ఉంటే పుట్టి పెరిగి పెద్దయ్యాక ఎలా ఉంటారోనని రిబ్కా దిగులు పడింది. ఏమిటి, గర్భంలోనే కవల పిల్లలు పోట్లాడుకున్నారా? ఉమ్, భలే తమాషాగా ఉంది కదా మాస్టారు. అవునమ్మా, మనకు తమాషానే, కాని ఆ తల్లికి మాత్రం నరకయాతన. అందుకే దీని పర్యవసానం ఏమిటా అని రిబ్కా దేవుని ప్రార్థించింది. అప్పుడు దేవుడు ఆమెతో ఇలా అన్నారు: తన గర్భంలో 2 గోత్రాల కర్తలు ఉన్నారని, వారిరువురికి గిట్టదని, పెద్దవాడి కంటే చిన్నవాడే చురుకైన వాడై ఇస్సాకు వంశానికి వన్నె తెస్తాడని తెలిపాడు. దాంతో రిబ్కా చిన్నవాడిపైనే మక్కువ పెంచుకుంది. అయ్యయ్యో పాపం, పెద్దవాడు తల్లి ప్రేమకు నోచుకోలేదా? అదేం లేదర్రా. అది సరే, ముందు నన్ను చెప్పనివ్వండి. రిబ్కాకు ప్రసవ దినం వచ్చేసింది. మొదటివాడు బలంగా, ఎర్రగా, ఒళ్లంతా దట్టమైన వెంట్రుకలతో గొర్రె చర్మం కప్పినట్టుగా పుట్టాడు. అతనికి ఏశావు అనే పేరు పెట్టారు. ఇస్సాకు తన జ్యేష్ఠపుత్రుని చూసి ఎంతో సంబరపడ్డాడు. మరి రెండవ వాడు ఎప్పుడు పుట్టాడు? రెండోవాడు కూడా మొదటివాడి కాలి మడిమను పట్టుకుని వెంటనే పుట్టాడు. అతనికి యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు మాత్రం చాలా నాజూకుగా, నున్నటి చర్మంతో, గుండ్రటి ముఖంతో చాలా అందంగా ఉన్నాడు. చిన్నవాడిని చూసి రిబ్కా మురిసిపోయింది. ఆమె వారిరువురినీ కన్నప్పుడు ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాలు. సరే, అలా ఆ పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. ఏశావు దృఢంగా, మంచి విలుకాడిగా ఎదిగి అడవికి వెళ్లి వేటాడి వచ్చేవాడు. మంచి మంచి వేటమాంసం తెచ్చి తండ్రికి ఇచ్చేవాడు. అలా తండ్రికి బాగా దగ్గరయ్యాడు. యాకోబు మాత్రం ఎప్పుడూ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. పొలంలో గొర్రెల్ని మేపుతూ ఉండేవాడు. రిబ్కా యాకోబును బాగా ముద్దు చేసేది. అంటే ఇస్సాకుకు పెద్ద కుమారుడు అంటే ఇష్టం, రిబ్కాకు చిన్న కుమారుడు అంటే ప్రేమ అన్నమాట. అవును, అంతేకాదు యాకోబు ఎస్సావు అంటే భయపడేవాడు. అందుకే ఎప్పుడూ అమ్మ కొంగు పట్టుకునే తిరిగేవాడు. ఎస్సావు యాకోబును అర్భకుడిగా, వంటింటి కుందేలులా చూసేవాడు. ఇదర్రా విషయం. ఇంకా ఈ రోజుకు ఇంతవరకు చాలు. మరలా వచ్చినప్పుడు ఎస్సావు యాకోబుల గురించి, వారి వివాహాల గురించి చెబుతాను. సరేనా? ఇప్పుడు ఒక పాట విందాం. అలాగే మాస్టారు.
పరమేశుని సంకల్పం వైవాహిక జీవనం అందమైన అనుభవం ఆలుమగల సంగమం పరమేశుని సంకల్పం వైవాహిక జీవనం జ్ఞాన వివాహం పరమ ప్రేమ ప్రవాహం శుభ సంస్కారం పరిశుద్ధ జీవన సూత్రం అందమైన అనుభవం ఆలుమగల సంగమం పరమేశుని సంకల్పం వైవాహిక జీవనం ఆదాము ఏవలను పెనవేసిన బంధం అబ్రహాము సారాల అపురూప అనుబంధం ఆదాము ఏవలను పెనవేసిన బంధం అబ్రహాము సారాల అపురూపానుబంధం ఈసాకు రెబెకాల ఇంపైన సంబంధం ఈసాకు రెబెకాల ఇంపైన సంబంధం ప్రభు యేసు శ్రీ సభల ఐక్యతానుబంధం ఐక్యత అనుబంధం జ్ఞాన వివాహం పరమ ప్రేమ ప్రవాహం శుభ సంస్కారం పరిశుద్ధ జీవన సూత్రం ఒకరి కొరకు ఒకరుగా ఇరువురు ఒకటిగా సంపూర్ణ సమ్మతితో చేయి కలుపు సంబంధం ఒకరి కొరకు ఒకరుగా ఇరువురు ఒకటిగా సంపూర్ణ సమ్మతితో చేయి కలుపు సంబంధం ఏక మనసుతో ఇరువురు ఒకే దేహంగా ఏక మనసుతో ఇరువురు ఒకే దేహముగా వధూవరుల ప్రామాణిక పావన సాంగత్యం జ్ఞాన వివాహం పరమ ప్రేమ ప్రవాహం శుభ సంస్కారం పరిశుద్ధ జీవన సూత్రం కలిమిలోను లేమిలోను కష్ట సుఖములందును కలకాలం కలిసి ఉండు ఎడబాయని ఒప్పందం కలిమిలోను లేమిలోను కష్ట సుఖములందును కలకాలం కలిసి ఉండు ఎడబాయని ఒప్పందం ప్రభు పేరిట గురువు ఎదుట విశ్వాసుల సాక్షిగా ప్రభు పేరిట గురువు ఎదుట విశ్వాసుల సాక్షిగా ఒడంబడికయే ఈ మూడు ముళ్ళ బంధం మూడు ముళ్ళ బంధం జ్ఞాన వివాహం పరమ ప్రేమ ప్రవాహం శుభ సంస్కారం పరిశుద్ధ జీవన సూత్రం
శ్రీరస్తు శుభమస్తు సంతాన ప్రాప్తిరస్తు శ్రీరస్తు శుభమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆయురారోగ్యమస్తు అనురాగమస్తు ఆయురారోగ్యమస్తు అనురాగమస్తు ఐశ్వర్య సిద్ధిరస్తు ఆనందమస్తు ప్రభు దీవెనా ప్రాప్తిరస్తు శాంతి సమాధానమస్తు శాంతి సమాధానమస్తు శాంతి సమాధానమస్తు పాట విన్నారుగా, ఇక మీరు ఇళ్ళకెళ్ళండి. అలాగే బాయ్.